సహోదరుడు యవనస్తుడు యూనష్ గారు ఇక్కడికి వచ్చి క్యాలెండర్ గురించి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయండి. తర్వాత కేక్ గురించి అయ్యగారు మన తిమోతి గారు మెసేజ్ ఇచ్చి గ్రీటింగ్స్ ఇచ్చి తర్వాత కేక్ కట్ చేద్దాము. మీరు దీని గురించి ప్రార్థన చేయాలని మీకు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు సకల ఆశీర్వాదముకు కారణభూతుడైన దేవానికి స్తోత్రం, నీ వందనాలు ప్రభువా. తరాలు మారినా యుగాలు మారినా మారిన దేవుడు, మార్పు లేని దేవుడు. నీ యొక్క ప్రణాళికను బట్టి తండ్రి ప్రభువా, మాకు ఇచ్చిన యొక్క జాతిని బట్టి తండ్రి ప్రభువా నీకు స్తోత్రాలు మేము తెలియజేస్తున్నాము. ఈ దినము తండ్రి ప్రభువా రెల్లి జాతిగా తండ్రి ప్రభువా మన సేవకులుగా తండ్రి ప్రభు కూడుకొని ఉదయకాలం నుంచి తండ్రి ప్రభుని ఎంతగానో మేము స్తుతించాము. ఈ యొక్క మాటలు విన్నాము తండ్రి ప్రభు, దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రాముఖ్యమైన సమయంలో ఉన్నాము. ఇదిగో తండ్రి ప్రభువా ఈ యొక్క క్యాలెండర్ తండ్రి ప్రభు ఆవిష్కరణ చేస్తుండగా, ఓపెనింగ్ చేస్తుండగా తండ్రి ప్రభువా మీరు మా మధ్య నుండి నడిపించండి ప్రభువా. ఆ యొక్క క్యాలెండర్ ద్వారా తండ్రి ప్రతి ఒక్క గృహాల్లో తండ్రి ప్రభువా ఇదిగో తండ్రి ప్రభు యొక్క జాతి విలువను తండ్రి ప్రభువా నీ యొక్క తండ్రి ప్రభువా మాటలు నీ యొక్క వాక్యాలు తండ్రి మా గృహంలో అది పెడుతుండగా తండ్రి ప్రభువా మా గృహాలు ఆశీర్వాదంగా ముందుకెళ్ళి సహాయం నడిపించండి. ఇప్పుడు ఓపెన్ చేస్తుండగా నీ యొక్క దాసులతో మీరు నడిపించుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకుంటారని అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు అధికార నామములో మిగిలి బతిమలాడి వేడుకొంచున్నాడు తండ్రి. మంచిది. ప్రార్థించుకుంటారు. నతానేలు గారు రండి. నతానేలు గారు రండి. నేను దూరం నుంచి వచ్చిన నతానేలు గారు రండి. మీరు కూడా పెద్ద రండి. నతానేలు గారు రావాలి. నతానేలు గారు హల్లెలూయా హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును? జాన్ గారు రణదీర్ గారు తెలంగాణ రణదీర్ గారు హల్లెలూయా. బండబాస్ గారికి రాజు గారు వైకే రాజు గారికి క్యాలెండర్. హల్లెలూయా హల్లెలూయా. అలాగే జాన్ గారు మన పాస్టర్స్ గ్రూప్ లో జాన్ గారికి క్యాలెండర్. ఓకే
హల్లెలూయా. పశుశాలలో నీవు పవలించిన పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు. చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగా వాదములో, చిరు ప్రాయము ఏకటింగు శాస్త్రులు సరితూగా వాదములో